నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను ఇంకా ఇక్కడే ఎందుకు? వెళ్ళిపోవడం మంచిది కదా. అమ్మయ్యా, ఎవరూ లేరు. మేడం, మీకోసం నేనే స్వయంగా కాఫీ తీసుకొచ్చాను. మీరే తాగండి చారి గారు, నేను వెళ్తున్నాను. అదేమిటి మేడం, సార్ని కలవకుండానే వెళ్తారా? కలవడం మాట్లాడడం కూడా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు? అర్థమైంది మేడం, మీటింగ్ పేరుతో సార్ మిమ్మల్ని వెయిటింగ్ చేయించారనే కదా మీ కోపం. అయ్యో అదేం లేదు చారి గారు, నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఆయన రాకముందే నన్ను వెళ్ళనివ్వండి. సారీ మేడం, సార్ వచ్చే వరకు మిమ్మల్ని ఆపమని నాకు ఆర్డర్. స్వామీజీ పేరుతో మా ఇంటికి వచ్చి నాతో అడ్డమైన పనులు చేయించింది చాలక ఇక్కడ కూడా నన్ను అడ్డుకుంటున్నారా? అయ్యో రామా, అది కూడా ఆయన గారి ఆర్డరేనండి. ఏంటి చారి, ఏదో నాపై చాడీలు చెప్తున్నట్టున్నావు? చాడీలు కాదండి, తమరు నాతో చేయించిన చమత్కారాలు చెప్తున్నాను. అయితే ఏమంటావు, నీకు ఇప్పుడు సత్కారం చేయాలా? మేడం గారు చేత్కారం చేస్తున్నారు. ఏమైంది నిత్య? ఏం కాలేదు, నేను వెళ్తున్నాను. ఎలా వెళ్తావు? ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. నేనంటున్నది నన్ను వదిలేసి ఎలా వెళ్తావు అని. హ్యాపీగా వెళ్తాను. నువ్వు వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉండలేను నిత్య. అందుకే నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారా? నాకంతా తెలుసు. పెళ్ళయ్యాక ఎలాగో భార్యగా పక్కనే ఉంటావు. పెళ్లికి ముందు ప్రియురాలుగా ఉండడానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 days లవర్స్ గా జాలీగా ఉందాం. అవును మేడం, పెళ్లికి ముందు ఉన్న థ్రిల్లు పెళ్ళయ్యాక ఉండదు. అనుభవంతో చెప్తున్నాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? చారి సార్, కాన్ఫరెన్స్ హాల్లో నా మొబైల్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. సారీ, ఫోన్ నా పాకెట్లోనే ఉంది. వాచ్ మర్చిపోయాను అనుకుంటా, వెళ్ళి వాచ్ తీసుకురా. వాచ్ కూడా కాదు, అది నాకు అర్థమైంది సార్, మీరు ఏం మర్చిపోయారో. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగండి చారి గారు, ఆయన ఏం మర్చిపోలేదు. లేదు మేడం, మీకు నిజంగానే అర్థం కాలేదు. మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసి నన్ను ఏదో ఒకటి చేయాలని ఈయన గారి ప్లాన్. మేడం గారు పట్టేశారు. వాట్ నిత్య, అంటే నాపై నీకు నమ్మకం లేదా? చెప్పు చారి. ఏం చెప్పాలి? నేనెంత మంచివాడినో చెప్పు. సారు 24 క్యారెట్స్ గోల్డ్ మేడం. ఆయన 24 క్యారెట్ గోల్డ్ కాదు, 420 క్యాండిడేట్ రోల్డ్ గోల్డ్. అయ్యో భలేవారే మేడం, గుడ్ కాంటాక్ట్ కాంపిటీషన్ పెడితే మిస్టర్ క్లీన్ ఇండియా మెడల్ సార్కే వస్తుంది మేడం. మీకు దొంగ స్వామీజీ గెటప్ వేయించి మా ఇంట్లో 2 రోజులు తిష్ట వేయించడానికి వచ్చినప్పుడే ఈయన గారి గొప్పతనం ఏంటో బాగా అర్థమైంది. అయితే ఇప్పుడు ఏమంటావు నిత్య? ఈ చారిని బయటికి పంపించేసి నేను గిర్లను ఇలా తిప్పి ఇలా హక్ చేసుకుంటా అనుకుంటున్నావా? ఆ తర్వాత నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా పట్టుకుని ఇలా ముద్దు పెడతా అనుకుంటున్నావా? రామారామా, నన్ను ఎదురుగా పెట్టుకుని ఏమిటండి అఘాయిత్యం? నేను ఇలా చేస్తానా అని చెప్తున్నా చారి. ఆల్రెడీ చేసేసి మళ్ళీ చెప్పడం దేనికండి? నాకు తెలుసు మీరు ఇలాంటి వేషాలు వేస్తారని. నేను వెళ్ళిపోతాను, వదలండి. వదలను నిత్య, వదలలేను. నిన్ను వదిలి ఉండలేను. అమ్మో, నేను జంపు. నేను ఇంటికి వెళ్ళాలి.
నిన్ను చోటికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? సర్ప్రైజ్. అంటే? చెప్పను, చేసి చూపిస్తాను. అయితే నేను రాను. ప్లీజ్, అక్కడ నేనేం చేయనని మాటిస్తున్నాను. మీరు మాటపై నిలబడరు. నేను మాట తప్పితే నువ్వెలాగో లంపగా ఇస్తావు కదా. ప్లీజ్ కాదనుకో. త్వరగా తిరిగి వచ్చేయాలి. థ్యాంక్స్. కమాన్. మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం? గెస్ట్ హౌస్కి. ఎందుకు మేడం? మంగన్ చూడ్డానికి. ఎందుకు కారాపావు? ఇప్పుడు మంగ దగ్గరికి ఎందుకు మేడం? పెళ్ళికి ఇంకా 10 రోజులే ఉంది. బేబీని చూస్తే ఏదో టెన్షన్గా ఉంది. పెళ్ళికి మంగని ప్రిపేర్ చేయడానికి టైం సరిపోదు. అందుకే బేబీకి తెలియకుండా మంగని మరో చోటుకి షిఫ్ట్ చేద్దాం. పెళ్లి టైంకి మంగని తీసుకొచ్చి బేబీకి సర్ప్రైజ్ ఇద్దాం. వద్దు మేడం, అలా చేస్తే అమ్మాయి గారి కోపం వస్తుంది. నాకు తెలుసు, కానీ తప్పదు. బేబీకి నేనేదో ఒకటి సర్ది చెప్పుకుంటాను. నువ్వెళ్ళు. మంగ జైసార్ దగ్గర ఉంది. ఇప్పుడు గెస్ట్ హౌస్లో మంగ లేదంటే మేడంకి ఏ ఆన్సర్ చెప్పాలి? ఎందుకు స్లోగా వెళ్తున్నావు? ఫాస్ట్గా పోనీ. మంగా, మంగా, మంగా. ఎక్కడికెళ్ళింది మంగా? ఎక్కడికెళ్ళిపోయి ఉంటుంది? మంగా, మంగా, ఎక్కడికెళ్ళింది ఇది? మంగా, మంగా. మేడం, ఏంటి శ్వేత? మంగ ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటుంది మేడం. వాట్? మంగ పారిపోయిందా? ఎందుకు? ఏమో మేడం, తనలా చేయదే. ఒకవేళ తనకేదైనా డౌట్ వచ్చి ఎస్కేప్ అయి ఉంటుంది మేడం. డౌటా? నో, మంగను ఎలాగైనా సరే పట్టుకోవాలి శ్వేత. లేదంటే మనం చిక్కుల్లో పడతాం. లేదంటే పెళ్ళి ఆపాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. లెట్స్ గో. దిగు నిత్య. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? బాగుంది కదా? ఏం బాగుంది? పగలంతా ఎంతో డిస్టర్బ్డ్గా ఉండే ఈ ప్లేస్ ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉందో చూడు.
ఇది చూపించడానికా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? కాదు, మరేంటి? సర్ప్రైజ్. ఏంటది? నా వైపు తిరిగారేంటి? ఓ, దగ్గరకు వస్తున్నారేంటి? మీరు నన్నేం చేయనని మాట ఇచ్చారు. నేను మంచోని కాదన్నావు కదా. అందుకని ఇలా ఇలా కక్ష తెరుచుకుంటారా నా మీద? వద్దు, రావద్దు. మీకే చెప్తున్నాను, రావద్దు. నేనేం చెడ్డవాణ్ణి కాదు. మరి కోత ఏం చేయబోతున్నారు? సర్ప్రైజ్. ఎస్. ఏంటివి? దుప్పట్లు. ఎందుకివి? చలిగా ఉంది కదా, కప్పుకోవడానికి. ఏంటి ఈ చలిలో ఇద్దరం దుప్పట్లు కప్పుకొని కూర్చుంటామా? వేషాలేస్తున్నారా మీరు? నాకు తెలుసు. నీకు తెలీదు. ఎందుకు తెలీదు? ఇది మీ ఎత్తు కాదు, హెల్ప్. హెల్ప్ ఏంటి? ఈ దుప్పట్లు మనం కప్పుకోవడానికి కాదు. మరి ఎవరికి కప్పడానికి? ఒక్కసారి అటు చూడు. వాళ్ళకి కప్పడానికి. పాపం, చలికి ఎలా వణికిపోతున్నారో. అందుకే వాళ్ళ కోసమే ఇవి తెచ్చాను. మొన్ననే వీళ్ళని చూసి షాపింగ్ మాల్లో ఈ దుప్పట్లు కొన్నాను. ఇవి నేనే వాళ్ళకి కప్పచ్చు, బట్ నా లైఫ్ పార్ట్నర్వి నువ్వు. లైఫ్లో నేను చేసే ప్రతి పనిలోనూ నీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుందని తీసుకొచ్చాను. ఈ పని నేనే చేస్తే హ్యాపీగా ఉంటాను, కానీ నీ పక్కన ఉండి నీతో చేస్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను నిత్య. పద, వెళ్ళి కప్పుదా. సారీ. ఎందుకు? మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అదెందుకు? వీళ్ళకి హెల్ప్ చేసినందుకు. సో నేను మంచివాడినని ఇప్పుడు అగ్రి అయ్యా అనమాట. మరి నా మంచితనానికి ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా? ఏమివ్వాలి? నీ ఇష్టం. చలిగా ఉంది, వెచ్చగా హగ్ ఇచ్చినా కిస్ ఇచ్చినా ఓకే.
కమ్. చాలా బాగుంది కదా నిత్య. చాలా చలిగా ఉంది. నాకు చలిగా లేదే. మీకేం బాబు, సూటు బుట్టు వేసుకున్నారు, చలెందుకుంటుంది? ఓ సారీ, ఒక్క నిమిషం. అయ్యో ఇదే వద్దండి. పర్వాలేదు నిత్య, మీకు చలేస్తుంది కదండి. నాకేం చలేదు. అరే ఇప్పుడు ఎలా ఉంది? చలేం తగ్గలేదు, పర్వాలేదు. అవును, పూర్తిగా చలి తగ్గాలంటే పద. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. గెస్ట్ హౌస్ లోంచి మంగ ఎస్కేప్ అయ్యింది. అదెందుకు అలా చేసిందో అర్థం కావట్లేదు. బేబీ ఏమైనా ప్రెషర్ పెట్టిందేమో. వెడ్డింగ్ లోపు మంగని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. You are my destiny. You are my achievement. You are something special. You are made for me. You come for me. Ever and ever. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియమనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక నీకు అన్యాయం జరగకూడదు మంగా, నేను జరగనివ్వను. అన్యాయం ఏంటి శ్వేత? నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పుండాల్సింది, కానీ మేడంపై ఉన్న భయంతో రెస్పెక్ట్తో చెప్పలేకపోయాను. సారీ. సారీ తర్వాత, ముందు విషయం ఏంటో చెప్పు. చెప్పేస్తాను. అది